शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि शब्बा 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 रे इश्क ते पाकस खोरे प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि आरा कम दे खोरे अनकोंडे तू करे आरे बाबा आदि आली बाबा मेरे हे हे आरे बाबा आदि आली बाबा मेरे షర్జాలో ఎండలు బలాలు సౌతిలో మెండలు బలాలు నీ ఒంట్లో సిగ్గులు బలాలు ఆవో జరా ఇధర్ చర్రాలో కిక్కులు బలాలు పరదాలో టెక్కులు బలాలు ముద్దుల్లో హద్దులు బలాలు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా కాలిస్తా అందిందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మోగించి గజలై పాడించి తాజాగా తరించదే ఆరే బాబా రే आली बाबा मेरे రే 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 ఆరే బాబా రే आली बाबा मेरे शब्बा 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 रे इश्क ते बाकस करे प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे हे आरे बाबा आदि ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షోర్కుల షికారి విపేయవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నాదే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంతా లడ్కీ పులకిందల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నది అరే బాబా రే आली बाबा मेरे అరే బాబా రే आली बाबा मेरे हे शब्बा 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 रे इश्क ते बाकस करे प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे आरे बाबा रे आराम दे खोरे अनकोंडे तू करे आरे बाबा रे अंदर मुझकोरे आरे बाबा रे हे अंदर मुझकोरे రేయ్, ఆడితే పాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అన్నారు కదరా కూర్చో కూర్చో ఎవట నువ్వు ఈ సత్యని ఎదురుస్తావా? ఒరేయ్, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ జోలికి వచ్చి చెప్పడానికే వచ్చానురా. చరణ్, మర్యాద అడ్డు తప్పుకో, లేకపోతే చచ్చిపోతావు.
అడ్డు తొలగించడమే కానీ అడ్డు తొలగడం ఈ నన్ను నిలువున నరికి మా బాస్కి పార్సల్ పంపిస్తా. మీ ఇద్దరిని అడ్డంగా నరికి మీ ఇద్దరిని మీ బాస్ పార్సిల్ చేపిస్తాను. చరణ్ మల్లన్న మనసుతో గొడవ పెట్టుకుంటే అంతట్టు లేచిపోతావు. తెలివిగా పట్టుకుంటున్నా. ఈ చరణ్ పేరు వింటే మీలాంటికి వీధి రౌడీలకి గుండెలు కొట్టుకోవడం ఆగిపోతుందిరా. మా బాస్తో దమ్ము దిక్కున్న వారు ఎవరికి లేదు. ఈ ధర్మంతో ఎదురు తిరిగే వాడికి సీటు చెల్లినట్టే. రే నీలాంటి రౌడీలకి రౌడీ సింహంరా ఈ చరణ్. ఈ చరణ్తో పెట్టుకుంటే మీ జంక్షన్ జామ్ అయిపోద్ది. నీలాగా ఈడ పోషించిన వాళ్ళు చాలా మంది చూశాను. ముందు మాత్రం ఢీకొని బాస్ వాళ్ళకి వెళ్ళు. నీలాంటి వాళ్ళను చూసి భయపడిపోవడానికి నాదేమన్నా పిరికి గుండె కాదురా. నీలాంటి ఎంతో మంది ప్రాణాలని గాలిలో కలిపిన వాడిని. నా కాలి కోటితో సమానం. నీలాంటి మనగాలు అందరిలో అర్థమార్చిన మాకు ఎదురే లేదు. మర్యాద మా దారి అడ్డు తప్పుగా బతికిపోతావు, లేదా మా చేతిలో చచ్చిపోతావు. ఒరే పిరికి పందలారా, వెళ్ళి మీ బాస్తో చెప్పండి. మా జోలికి వస్తే చంపేస్తాడు చెప్పండి. ఎదురా ఊరు కొందరు తెచ్చిపోతున్నావు. ఒక ఆడపిల్ల కోసం మన ఒరే నీలాంటి బచ్చగాల్ని ఎందరినో చీరేసిన వాడిని. ఆఫ్టర్ ఆల్ మీరంతా కాసుకుండ్రా దమ్ముంటే. సత్య దీని పట్టుబడి కమాన్. అనిత నీకేం భయం లేదు, ఈ చరణ్ ఉన్నాడు. చరణ్ నువ్వు ఎప్పుడు ఇంతే టైంకి రావు. అమ్మాయి గారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. చరణ్ మన ప్రేమ ఇంత తొందరగా చిగురిస్తుందని అనుకోలేదు చరణ్. అనిత నీలాంటి అందాల యువరాణి ఈ యువరాజుకి దొరకడం నా అదృష్టం. అందుకే ఇప్పుడు పిలిస్తే సరిపెట్టుకుంటాను. ఏంటది? ఏముంది, ఒంటరిగా తిరుగుతున్న నాతో నువ్వు జత కలిసావు. ఇప్పుడు ఒకటిస్తే చల్లచల్లగా ఒక కౌగిలిస్తే తీసుకుంటాను. అమ్మ ఆశ అవన్నీ ఇప్పుడేం కుదరవు. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పుడు దాకా ఆగండి. ఆగాల్సిందే, తప్పదు మరి. అనిత నీ అందమైన కళ్ళతో ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. బహుశా ఆ హీరో కోసమే నీ అందాన్నంతా దాచిపెట్టుకున్నట్టున్నావు. అందుకే నూతన ఏమంతో రగిలిపోతున్నావు. అబ్బాయి గారికి ఈరోజు కవిత్వాలు ఎక్కువైతున్నట్లున్నాయే. అవునా మరి, మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. నువ్వు మూడొచ్చినప్పుడు ముద్దులు ఇవ్వాలి,
అని మా గురువు గారు ఏఎన్ఆర్ గారు ఎప్పుడో చెప్పారు. చరణ్, నీ మాటలతో మధురిమలో నింపేస్తున్నావు నన్ను. కవ్వించి ఊరిస్తావు నువ్వు. నీ అమ్మాని మాత్రం నాకు అందివా డియర్. నా బాధ నీకు చెప్పి నిన్ను నా కౌగిల్లో బంధిస్తాను. చరణ్, ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి డియర్, వాళ్ళు కూడా ఈ మధ్యన పెళ్ళిళ్ళు అయ్యి ప్రాక్టీస్లో ఉన్నారు. డైలాగ్ ఉంది ఇంకా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ బాజీ తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే.
చూసి. అర్జున్, నిన్ను చూసి కూడా చాలా రోజులైందిరా. పరశురామ్, నువ్వేం చేస్తున్నావురా? అర్జున్, నేను పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పిడుగురాలలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. పరశురామ్, వెరీ గుడ్ రా. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, నీకు ఆ జాబు సరైనది. అర్జున్, నా గురించి అన్ని చెప్పించుకుంటున్నావు, మరి నువ్వేం చేస్తున్నావురా? పరశురామ్, నేను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నా. ఒక కేసు, ఇన్వెస్ట్ కేసు మీద ఇక్కడికి వచ్చా. ఏం కేసురా అది? చెప్పు, నా వంతు సాయం నేను చేస్తాను. పరశురామ్, ఈ హెల్ప్ నాకు కావాలిరా. చెప్పురా అర్జున్. కొన్ని సంవత్సరాల క్రితం రాజిరెడ్డి చంపిన ఆ శివారెడ్డిని అరెస్ట్ చేసి వాణి దోషిగా జైలు బోలు ఎక్కించాలి. అర్జున్, వాడికి ఆ పై ఆఫీసర్ల నుంచి రాజకీయ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వాడికి తోడు ఆ మల్లన్నగాడు. పరశురామ్, ఎదుటి వ్యక్తులు ఎంతటి వారైనా మన డ్యూటీని మనం పర్ఫెక్ట్గా చేయాలి. అర్జున్, వాడు త్వరలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కాబోతున్నాడు. వాడు హోమ్ మినిస్టర్ అయితే ఇంకా వాడి ఆగడాలు ఎక్కువైపోతాయిరా. పరశురామ్, నువ్వు లోకల్ పోలీస్ ఆఫీసర్వే, కానీ నేను సెంటర్లో చేసేవాడిని. ఎవరిని చూసి కలిసే అవసరం నాకు లేదు. ఎలాగైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాడికి ఉరిశిక్ష పడేలాగా చేస్తా. అర్జున్, ఈ ధైర్యం నాకు తెలుసురా, నువ్వు అంతటి మంచి గొప్ప వ్యక్తి అని. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. అలా బయటికి వెళ్ళి లంచ్ చేసి వద్దాం, పద. అలాగేనా పరశురామ్? మిస్టర్ మహేంద్ర, మనుషుల ప్రాణాలతో చెలగాట మాడిన నిన్ను మంచు మందుతో మజా చేసుకుంటూ విందు చేసుకుంటున్నావా? ఎతకపోయే తీగ కాలువ దిగినట్టు సరాసరి నా దగ్గరికి వచ్చి నా స్థావరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. చాలా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి పెద్ద హీరోలు అనుకుంటావా? నీలాంటి దేశద్రోహులను ఎంతో మందిని మట్టి కరిపించిన జగమండిరా ఈ చరణ్. ఈ చరణ్తో పోటీ పడితే నీ పని అయిపోయినట్టే. చరణ్, కావులేను వాడుకోరా, కావులు తప్పించుకోవడు ఈ మహేంద్ర. ఈ మహేంద్ర పేరు చెప్తే ఈ రాష్ట్రం మొత్తం అడాల్. నువ్వు నన్ను ఏం చేస్తావురా పిల్ల కుంక? ఎంతో మంది ప్రాణాలు తీసిన నీకు నీ ప్రత్యక్ష నరకం ఏంటో చూపిస్తాను. నువ్వు చేసిన పనులన్నీ ఆఫ్ చేపిస్తాను. నీ నవ సమాజ నిర్మాణానికి పునాది వేసే పులిబిడ్డరా ఈ చరణ్. చరణ్, అనవసరంగా పగటబాల పలక్కు. చావాలని తెగ ఆరాట పడుతున్నావు. మీరు చేస్తున్న పాపాల చిట్టాను ఒక్కొక్కటి పగిలి వేసి జైలు పాలు చేపిస్తాను. చట్టాలు న్యాయస్థానాలు నన్నేమి చేయలేవు. చట్టాన్ని నోట్ల కట్టలతో కొంటాను. నా ఇంటికి కాపలా పెట్టిస్తాను. న్యాయాన్ని నా గుండగిరితో మాట్లాడుకుంటాను. నేనేం చెప్తే అది చేసే అవినీతి పనులు అడ్డదండలు పుష్కలంగా ఉన్నాయి. నీ కాళ్ళు కీళ్ళు విరగదీసి నీ మెడలు వంచి నిన్ను నేరస్తుడిగా నిరూపిస్తాను. నీ సవాల్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. నీ గురించి నాకు బాగా తెలుసురా, కానీ నా సంగతి ఈ మహేంద్రతో చేతులు కలుపు. కావాల్సినంత డబ్బులు ఇస్తా. ఏమంటావు?
చరణ్ రణరంగంలో దిగిన తర్వాత ఎంతటి వాడైనా నాకు సలాం చేయాల్సిందే. ఈ సీమకే లొంగిపోవాల్సిందే. నీలాంటి చీమ సింహాలు నాకు చలిసీమతో సమానం. నా పేరు చెప్తే ఈ రాష్ట్ర రాజకీయం మొత్తం గజగజ వణుకుతుంది. అలాగే ఒక్కొక్క సింహమై నీ అంతు చూస్తారు. నీలాంటి రౌడీలను అంతమొందించడానికి ఈ రౌడీ సామ్రాజ్యంలో అడిగిపెట్టాడు రా బద్మాష్. ఏయ్, చరణ్ సింహం అని చెలరేగితే నా చేతిలో చచ్చిపోతావు. అనవసరంగా నాలాంటి వాళ్ళతో తలపడితే నీ తలని తెగనరికి మొత్తంతోనే ఇంది చేస్తుంది. ఈ చరణ్ గురించి తక్కువగా అంచనా వేస్తున్నా. నన్ను అంతం చేయాలని నీలా ఆరాటపడిన వాళ్ళందరిలో అడవి పాలైపోయారు. దుష్టులను శిక్షించడం కోసం నడుము బిగించిన వీర శివాజీకి ఈ చరణ్. ఏంద్రా ఊరుకుంటుంటే తెగ రచ్చిపోతున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎవరిని హెచ్చరిస్తున్నావు తెలుసా? మాఫియా సామ్రాటానికి మొగటం లేని కింగ్ ఆఫ్ కింగ్. మహేంద్ర, నాకు తెలుసురా, నువ్వు నీ పార్ట్నరు మల్లన్న శివారెడ్డి మీరు ముగ్గురు మీరు మొదలుపెట్టిన చోటే ఆపు చేపిస్తాను. మీరు అండగా ఉన్న ప్రతి ఒక్కరిని అడ్డు తొలగిస్తాను. చరణ్, ప్రతి క్షణం మానవ కలయబరాలతో చెలకాడాడిన నిన్ను నువ్వు నాకు పెద్ద లెక్కేమి కాదు. అయినా నువ్వెవడా నాకు చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అంతేగాని నువ్వు చెప్పినట్టు ఇది చేతులు ముడుచుకుని కూర్చునేవాడిని కాదు. ఈ మహేంద్ర కన్న తల్లి లాంటి నా ఇండియాని నీలాంటి దేశద్రోహులు పుట్టబట్టే భరతమాత బోరని విలిపిస్తుంది. నీలాంటి దుష్ట చతుష్టుముఖులకు దగ్గర పడిందని అయినా నువ్వు ఒక్కడివి, నన్నేం చేస్తావురా? అవును, నేను ఒక్కడనే. నా వెనకాల యువశక్తి ఉంది. ఆ యువశక్తి దెబ్బకి మాడి మసి అయిపోతారు. జాగ్రత్త, వస్తా. మన ప్లాన్ సక్సెస్. ఏమిటి ప్లాన్ మిస్ అయిందా? ఎవడవాడు? పరశురాం పరశురాం పరశురాం. ఎవడా పరశురాం? వాడు ప్రాణం తీసి వాడు రక్తాన్ని ఇసుకలో కలుపుకొని తాగుతా.
మిస్టర్ మల్లన్న, ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నావా? ఈ రోజుతో ఈ ఆట కట్టిస్తానురా. ఎవడ్రా నువ్వు? మల్లన్న ముందు మొనగడిలో మాట్లాడుతున్నావు. మల్లన్న, ఈ పరశురాం రంగంలోకి దిగిన తర్వాత ఎంతటి పనైనా ఆగిపోవాల్సిందే. నిన్ను అరెస్ట్ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ఈ పరశురామని చూసి కంగు తిన్న పిల్లిలా ఉన్నావు. ఒరే పరశురాం, నేను పిల్లిని కాదురా, పులిని. నీలా మాకెదురు తిరిగిన ఎందరో పోలీస్ ఆఫీసర్లని నా టైగర్కి. రే మల్లన్న, నీ చేతి కింద పనిచేసే వాళ్ళని ఎప్పటివరకు చూసుంటావు. నేను అలాంటి వాడిని కాదురా, సింహాన్ని. నీవు సీమసింహం అయితే దాని జూల్ని విదిలిచ్చే రింగు మాస్టర్ రా ఈ మల్లన్న. నేను కన్నెర్ర చేస్తే ఈ రాష్ట్రాన్ని నామరూపం లేకుండా చేస్తారు నా మనుషులు. ఆ దాటికి తట్టుకోలేక మీ ఫోన్ చేస్తారు నీకు మీ పై ఆఫీసర్. ఏ మల్లన్న, మీలాంటి గూండాలకి దడిచి ఉద్యోగం చేసేవాడు కాదు ఈ పరశురాం. ఇలాంటి గుండాలను అరెస్ట్ చేసి అడి వీధిలో తీసుకెళ్ళి పోలీస్ సింహం ఈ పరశురాం. పరశురాం సింహం అంటూ రచ్చిపోతే ఈ అడవి సింహం నిర్మించిన ముళ్ళ పందిరిలో చిక్కుకుని పులిపోన్లో చచ్చిపోతావు. రేయ్, నువ్వు నిర్మించిన స్థానంలో చిక్కి చావడానికి నేను కలేజేయడమే కదరా. నేను ఇది నిన్ను అరెస్ట్ చేసి కట్టగట్టాలకి నిలబెట్టి పోలీస్ సింహం ఈ పరశురాం. ఈ మల్లన్న ముందు నిలబడ్డా మొదటి పోలీస్ ఆఫీసర్ నీవే. నిన్ను పైకి పంపించి మరొక్కడు ఎవడు నా జోలికి రాకుండా చేసుకుంటా. ప్రభుత్వ అధికారులు డబ్బులు కాశపడి నువ్వు చేస్తున్న వ్యాపారాలకి అండగా నిలవబట్టే నువ్వు ఇలా నిర్భయంగా బయట తిరుగుతున్నావు. నిన్ను ఈ సీమలో తిరగనివ్వను. ఇన్స్పెక్టర్, ఈ మల్లనతో సవాల్ చేస్తున్నావు. నా కంటి చూపు పడితే ఎవడైనా మాడి మస్ అయిపోవాల్సింది. అలాంటిది నాతో ఢీ కొనడం అంత తేలిక కాదు. ఏ మల్లన్న, ఇప్పటి వరకు నువ్వు జీవించి ఉంటే కదరా నీకు ఉరికంపం స్వాగతం పలుకుతుంది. అప్పటి వరకు నువ్వు చస్తూ బ్రతుకుతూ ఎదురు చూడాల్సి ఉంది. పరశురాం, నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా నిన్ను నిలువున నరికి నా స్థావరంలో నా హస్త పంజరాన్ని ఏలాడదీస్తా. నిన్ను నీ స్థావరాన్ని భూస్థాపితం చేసే భరతమాత ముద్దు బిడ్డరా ఈ పరశురాం. నీలాంటి నీచుల్ని ఈ సీమలో బజార్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళి పోలీస్ సింహం రే పరశురాం. ఇన్స్పెక్టర్, నీలాంటి సింహం అనే కాలరెగరేసే పోలీసుల్ని మట్టి కరిపించిన వాంటి నువ్వు రెచ్చిపోతే ఈ మల్లన్న మరణ మందిరంలో మృత్యువుగా మారిపోతావు. ఆ మృత్యు దేవత సైతం నా పేరు చెప్తే ముత్యంటలు పడతాయి. ఆ మృత్యు దేవత ముస్తాబాయ్ నా ఇంటి ముందు ముగ్గు పెట్టి వెళ్తుంది. నువ్వు ధరించిన కాకి బట్టలు ఎర్రగా మారక ముందే నా నుంచి పారిపో, లేదా నా తుపాకీ గుళ్ళు నీ గుండెల్లో దూసుకుపోతాయి. మల్లన్న, కాలం కలిసినంత వరకు ఇలాంటి విషనాగులు విర్రవెక్కుతూనే ఉంటాయి. కాలం దగ్గరకు పడితే కాటికి పోతారు. పరశురాం, నిన్ను నెలకు తిరగక ముందే ట్రాన్స్ఫర్ చేపిస్తా. అది చూస్తా.
అప్పటి వరకు వెయిట్ చేయి, మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా, వస్తా. శివారెడ్డి గారు రమ్మని ఫోన్ చేశారట, నాతో ఏమైనా పని ఉందా? అయినా నీలాంటి రాజకీయ నాయకులతోటి నాలాంటి వారితో ఏం పని ఉంటుందిలే, బహుశా పర్సనల్ పని అయి ఉంటుందా? అంతేనా శివారెడ్డి గారు? అర్జున్, నీ పోలీసు బ్రెయిన్కి నా హ్యాండ్ షాప్. బహుశా నేను ఎందుకు పిలిపించాను వాటికి నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. నాకేమి తెలియదు, నువ్వు చెప్తేనే తెలుసుకుంటా. అర్జున్, ఈ సీమలో నా మాట అంటేనే వేదం. త్వరలో హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని అవుతాను. ఏమడిగినా అందుకు ఇస్తా. శివారెడ్డి, నీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు. పరిస్థితి నా డ్యూటీ నేను చేసుకుంటూ పోతా. ఎవడైనా అడ్డొచ్చాడా మొన్న సహించే ప్రసక్తే లేదు. మాటల కాలయాపన అనవసరం అర్జున్. అసలు విషయానికి వస్తున్నా. రాజారెడ్డి గారు కేసు విషయంలో నువ్వు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. అది ఎవరు చేశారు అన్నది నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. శివారెడ్డి, నీలాంటి దేశద్రోహులు, నీలాంటి రాజకీయ నాయకులు రాజకీయ రంగాన్ని తమ సొంత ఇల్లుగా వాడుకుంటున్నారు. నీకు ఆ మల్లన్న, ఆ మహేంద్ర గారు సపోర్టు. ఎలక్షన్లో రిక్కింగ్ చేసి ఎమ్మెల్యేలు అవుతారు, ఆ తర్వాత మినిస్టర్లు అవుతారు. ఇప్పటికైనా నా పవర్ ఏమిటో నీకు అర్థమైంది అనుకుంటా. ఈ రాష్ట్ర రాజకీయాలు మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేను తలుచుకుంటే ఈ కేసు మాఫీ చేయడం పెద్ద లెక్కేం కాదు. ఏదో కుర్రాడు అని, భవిష్యత్తు ఉన్నవాడు అని చిన్న సలహా. ఒకరి సలహా అయినే స్టేజ్ నాది కాదు. ఈ అర్జున్ గర్జిస్తే మేఘాలతో సైతం ఆగిపోతాయి. అలాంటి అర్జున్ని నువ్వేం చేస్తావు? కుర్ర కుంక, నువ్వేం చేస్తావురా మమ్మల్ని? మా చేతుల్లో దిక్కులేని సాగు చేస్తావు. మర్యాదగా మా మాట విని మాతో చేతులు కలుపు. శివారెడ్డి, నువ్వు చంపిన వ్యక్తులు రక్తపు బిందువుల నుండి పుట్టిన శక్తికి మరొక రూపమేరా ఈ అర్జున్. వాళ్ళు తెలియని నీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి అధోగతి పాలైంది. పాలకుల తప్పుడు నిర్ణయాలతో ఈ దేశం ఇలా తయారైంది. అర్జున్, నన్ను రెచ్చగొట్టకు. రాయలసీమలో రక్తం సీమగా మార్చిన వాడిని ఏదో కుర్ర కుక్కు అని మర్యాదగా చెప్పా. అయినా నువ్వు నా దృష్టిలో గడ్డి మొక్క లాంటి వాడివి. గడ్డి మొక్క కాదని పీకేస్తే నిన్ను పాతేస్తా. ఏంద్రా బెదిరిస్తున్నావా? పిల్ల కుక్క కాదురా, దమ్ముగా ఎత్తరేస్తున్నా. ఈ అర్జున్తో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావని చెప్పడానికే వచ్చా. అర్జున్, ఈ సీమలో బాంబులు తయారు చేసేది నేను, కత్తి పెట్టేది నేనే. ఈ సీమ నా కన్ను సైకిల్ సమయంలో ఉంది. శివారెడ్డి, ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా. నీ పొగడతాలకి పొంగిపోను, నీ విమర్శలకి కుంగిపోను. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. నువ్వు చేసిన హత్యని నిరూపించి నీతో 7 సువ్వులు లెక్కెట్టేస్తా. అర్జున్,
అర్జున్, ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడు అని నిజాయితీ పరుడు అనుకుంటే ఏమీ సాధించలేవు. న్యాయాన్ని తారుమారు చేస్తావు. డబ్బుతో కాకిల్ని ఖరీదు పెట్టుకుంటా. నేను చెప్పినట్లు ప్రభుత్వం నడిపే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు మమ్మల్ని ఏ చట్టం ఏ నేస్తారు, మమ్మల్ని ఏం చేయడం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిరా ఈ అర్జున్. నీకు దాసోహమై న్యాయానికి అన్యాయం చేయను. విజయమే ఆయుధం. నీతి నిజాయితే నా ఊపిరిగా జీవిస్తున్నాను. నీ నీతి గుప్పెడు అన్నం పెట్టదు. నీ నిజాయితీ గుప్పెడు మంచి నీళ్ళు కూడా ఇవ్వదు. నా మాట వింటే నీ ప్రమోషన్ ఇప్పిస్తా. నువ్వు నా వాడు అని తెలిస్తే ఇదేమని అడిగేవాడే ఉండడు. శివారెడ్డి, నేను తయారు చేసిన ఫైలు గవర్నర్గా పంపిస్తే కలలుగంటున్న హోమ్ మినిస్టర్ పదవి పోతుంది. చేతికి చంకలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉండు. వస్తా. ఒరే అర్జున్, రేపటి సూర్యోదయం చూడకుండా చేస్తాను రా.
బాస్. నమస్తే బాస్. సత్య, బాస్. ధర్మ, బాస్ వెళ్ళిన పని ఎంతవరకు వచ్చిందిరా? కాయపుండ మల్లన్న మనసులం తన రంగంలో దిగితే ఎంత పడిన చితికలు అయిపోవాలి. మర్డర్లైనా మానభంగలైనా 2 నిమిషాలు చేసేస్తాం బాస్. ఈ మల్లన్న పేరు చెప్తే బ్యాంకు లాకర్లు బద్దలవ్వాలి, సప్త సముద్రాలు ఉప్పొంగిపోవాలి. అవును బాస్, మన పై ఎవడో ఆఫీసర్ ఎంకర్ వచ్చాడని తెలిసిందే. ఎవరు అతను? వాడు ఎవడైనా నా జోలికొస్తే చచ్చిపోతాడు. నా దగ్గరికి వస్తే వాడు ఈ భూమి మీద నూకలు చెల్లినట్లే. ఈ అడవిలో మనం వస్తున్నామంటే ఎవడైనా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని జీవించాల్సింది. అరవీర భయంకరుడుగా నీ పేరు పొందిన మనకు ఎదురే లేదు. బాస్ గండర గండండిగా మారిన మీ శక్తి సామర్థ్యంతో ఇంతటి వారారు మీరు నిలబడరికించి చెయ్యబట్టి బంపర్ మెజార్తో గెలుపొందాడు. సత్య, ధర్మ మీరిద్దరూ నా కండగా ఉండబట్టే ఈ రోజు నాకు మొగటం లేని మహారాజుగా పేరు తెచ్చుకున్నాను. మీరిద్దరూ మన శత్రు చరణగాడి ప్రియురాలుని ఎత్తుకురండి. ఏమంటారు? అలాగే బాస్. అలాగే బాస్. ఎవడ్రా మీరు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకున్న ఉన్నారు? సత్య సర్కస్ లో బొబ్బుస్ లో ఉన్నారు. ఎవరా మీ పేరు? మీ పేర్లు? నా పేరు అన్నవరం. నేను అనకాపల్లి పక్కన యామంచిలో పుట్టాను. నా పేరు అన్నవరం. నాది గుంటూరు పక్కన గుర్రజాల. సరైతే అన్నవరం, ఇక్కడికి ఏం పని మీకు? ఈ అడవిలో సింహాలు పులులు ఉంటాయి తెలుసా మీకు? సింహాలే? అయ్యి బాబా, పులిలే. మేమెవరమో తెలుసా మీకు? మేము మల్లన్న మనసులం. మల్లన్న ఆయన ఎవరు? సినిమాలో వెళ్ళనా? కాదు బచ్చా, అంతకన్నా ఎక్కువవే. ఈ అడవిలో అన్నపాలంటే అందరూ భయంతో పారిపోతారు. అన్నా, ఓ అన్నా, ఈ అడవిలో గన్నేరు చెట్లు ఎక్కడ ఉంటాయన్నా? నీకు తెలిసే చెప్పండి అన్న. వాడితో మీకేం పని? పరమ రహస్యం. గురువు గారు ఎవరికి చెప్పొద్దన్నారు. చెప్తే మీరు మమ్మల్ని తన్ని తీసుకెళ్ళిపోతారన్నా. నువ్వు చెప్పినా తంతం. నా పేరు సత్య, వాడి పేరు ధర్మ. మీ పేర్లు బాగున్నా కానీ మీరే బాగాలేరు. అన్నయ్యలు అటెవరో వస్తున్నారు. సత్య ఈ నాయాలు పిరికి నాయాలు పారిపోయారు. మా ఎంత పద.
పకాడా రంకిలిసే అబ్బ దూడా సుకుమాడా సొగసులు వడ్డించుకో అల్లారు ముద్దు అగడం అందాల మీది మిగడం వీణవైతే నీటన చాణవైతే దాటన ఇది తాగిన జంట సజమిరసడిమి సరోజ రంకిలిసే అబ్బ దూడా సుకుమాడా చెడుగుడు ఆడేసుకో చెడుగుడు చెడుగుడు నీ రేవు కోరి దిగిరం నా నావకున్న లంగరం పిడికిడు నడుముల చిటికిడు తలుపును తోడేసుకో చేజారుతుంది పావురం పట్టుకో జారు చేస్తే నిబ్బరం చిమ చిమ చీకట ఇవి చిటపట చూదులాయి పెట్టులాగా చారనా అఖిలాగే మారనా ఇవి కౌగిలి దాటు ఖజుర హో మజాల హో కలేజ సింగరాయ కొంగకాడ దిప్పకాడ రంకెలసే అబ్బ దూడా సుకుమాడా ఇదిగో బాస్ పంచదార చిలక. బాస్ దీనిని పంజరంలో బంధిస్తే ఆ హీరో కూడా వస్తాడు. సబాస్ సత్య సబాస్. దీన్ని సరైన టయాన్ని తీసుకొచ్చారు. మీరెళ్ళి బయట కాపలా కాయండి. ఎవరైనా వస్తే అడ్డంగా నరకండి. రేయ్ ఎవర్రా నువ్వు? నేనెవరో తెలీదా బొమ్మని? నా పేరే మల్లన్న. ఇదే నా ఇలన్ రహస్య. అది సరే, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీ ప్రియుడు చరణగాడి ఆటలు కట్టియడానికి. అలాగైతే వారితోనే పెట్టుకోండి. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మిస్ మోహన సుందరి అజంత శిల్ప సౌందర్యం అంతా రంగరించి ఆ బ్రహ్మ నిన్ను సృష్టించాడు. చెయ్య వేస్తేనే కందిపోయే నీ అందం చిక్కుముకి పిట్టలా ఉన్నావు. మల్లన్న మాటలు జాగ్రత్తగా రాదు. నా చరణ్ వస్తే నిన్ను అంతం చేస్తాడు.
ఏదో అనుకున్నా, నీలో చాలా సరుకుంది. అయితే ఓ పొట్టు పట్టాల్సి ఉంది. ఒరే మల్లన్న, అంతిమకాలం దాపరించి ఇలా ఆడవాళ్ళ మీద కాదురా నీ ప్రతాపం. దమ్మంటే నాతో ఢీకోను. ఒరే అర్జున్, ఏదో నీ ప్రియురాలన్నట్లు ఎగరెచ్చిపోతున్నావు. మల్లన్న, ఆడవాళ్ళ జీవితాలతో చెలగాట మాడ నీకు తగిన శాస్త్రం చేస్తే కానీ ఈ ఆటలు ఆగవు. అర్జున్, ఒక్కసారి నాతో ఢీకొని చాలా నష్టపోయావు. ఆ సంగతి గుర్తించుకో. ఒరే మల్లన్న, నిన్ను ఆ శివారెడ్డి కానీ మహేంద్ర కానీ పైలా కానీ పంపించే మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. ఏంద్ర మీరు చేసేది? రేపు మంత్రివర్గ విచారణలో నా మిత్రుడు శివారెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచి హోమ్ మినిస్టర్ పదవి దక్కించుకుంటాడు. అది గుర్తుపెట్టుకో. ఒరే మల్లన్న, నిన్ను సంహరించడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైందిరా. వాడికి అండగుంటున్న మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నా దగ్గర డబ్బులు తీసుకుని మా వాడి ఇంటి ముందు కుక్కలా కాపలా కాసే మీ పోలీసు యంత్రాంగం ఉన్నంత వరకు మాకు ఎదురే ఉండదు. ఆశ్చర్యంతో ఎర్రవేగుతున్నా నీకు తొందరలోనే జైలు మెట్టెక్కించేలాగా చేస్తా. ఈ అర్జున్ ఏమిటో తెలిసేలాగా చేస్తా. అర్జున్, నీకు బహుశా ఇదే ఆఖరి రోజు అనుకుంటా. అది చూస్తా. అంతే, పద వెళ్తాం. ఒరే అర్జున్, ఈ మల్లన్న వేసే మాస్టర్ ప్లాన్లో మీరంతా మాడి మిస్ అయిపోతారా? నువ్వు నవ్వుతుంటే చాలు అలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా ఇది నిజమా నిజమా నువ్వేనా సొంతమా మళ్ళీ మళ్ళీ వచ్చేసుకున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా
చూపులు విరహమంటే ఏమిటంటూ తెలుసుకోమన్నవి ప్రేమించే గుండెల సౌకడి సిరిమువ్వలాడుగుల సందడి ఎదలో మొదలయ్యాలికిడి వినమంటూ ఒకటే అల్లరి చెవులుండే మనసుకి అది కాదా బహుమతి మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా ప్రతి నిమిషం నీ ఊహలే ఊపిరిగా ఉన్నా సరే నిన్ను చూస్తే మాట రాదు ఎందుకే నా చెల్లి ఒంటరిగా ఉన్నానని మనసు పడి నీ మాటలే తలుచుకుంటే సిగ్గు వచ్చి ఇంటికి దారిని ఎన్నెన్నో జన్మలు వేచిన ఇప్పుడే నీ సన్నిధి చేరిన నీ కౌగిలిలోనే ఒదిగినా నాలో ఏదో వేదన చిగురించే ప్రేమకి అది నీలో స్పందన మళ్ళీ మళ్ళీ వచ్చే పున్నమిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా వెండి గుడ్డ మీద చంద్రుడిలా తొంగి నన్ను చూడగలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా పరమించే దేవుడే కరుణై భాగ్యమా ఇది నిజమా నిస్తమా నువ్వే నా సొంతమా ఎద చేరే తీరమా ఇంకా ఏ దూరమా నమస్తే మిత్రమా. మహీంద్ర స్వాగతం. మల్లన్న రమ్మని గుర్తు చేసావంట. అవును మహీంద్ర, నా వ్యాపారానికి అడుగడుగు అడ్డు తగులుతున్నా ఆ ఇద్దరు అర్జున్ ఎలాగైనా వాళ్ళని కైలాసాన్ని పంపించాలి. ఆ పరశురామ్ గాడి వల్ల నాకు 20 కోట్లు లాస్ వచ్చింది. బీహార్ నుండి బాంబే వరకు ఈ మహేంద్ర పేరు చెప్తే స్వగ్లింగ్ సామ్రాటాలు సైతం సలాం చేస్తారు. ఆఫ్టర్ వీళ్ళంతా కుర్ర కుంకలు. ఎలాగో మన మిత్రుడు శివారెడ్డి గెలిపించి హోమ్ మినిస్టర్ చేస్తే ఈ స్టేట్లో తిరిగే ఉండదు. మల్లన్న మారణ హోమం సృష్టించాలి. మన వాళ్ళు ఎంతమంది అయినా సావుని, పోలీస్ యంత్రం ఎంతమంది అయినా సావుని, మనం పట్టించుకోకూడదు. సరే మహేంద్ర. నిశా నిశా ఆ
ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగుకి దిగుదామా దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ హై సైలెంట్ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని మారు మాటలాడకుండా వరించుకో నిదానమే దొరికితే వదలని దాన ఉరకకు మరీక పైన తరిమితే తడబడిపోనా మరి మరి ముడిపడిపోనా గజిబిజి కథలను గడుసుగా నడిపిన తగపుల మగువకు తెగువను ముడిరెండో అరే అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చుక్కవమ్మ దక్కవమ్మ సై సైలెంట్ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా బ్రహ్మరాధలేమో గాని భలే ముడి పడిందిలా ముసలిక చాలును లేరా చెవి గుసగుస వినుకోరా విసురులు విసరక జాణ కొసవరకిది నడిచేలా పెదవుల పదవిని వదలని తపనకి మగసగ తగిలితే మగతలు కలిగెనురా అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ హై సైలెంట్ సైట్ కొట్టే సత్యభామ చూసుకోమ్మా కాచుకోమ్మా ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగుకి దిగుదామా శివారెడ్డి శివారెడ్డి మహీంద్రా నేను మిమ్మల్నే నమ్ముకున్నాం మేం పెట్టుకున్న ఆశల్ని ఒమ్ము కానివ్వకండి మల్లన్న నేను శివారెడ్డి ఇర్లుగా నీ స్థావరంపై రైడింగ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికుండు నన్ను గెలిపించే బాధ్యత మీదే. నేను బంపర్ మెజార్టీతో గెలిచి
ఓ మినిస్టర్ అయితే మనకి ఎదురే ఉండదు. ఈ ఆనంద సమయంలో నిశా
లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు. మండే గంటలో ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం. హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. సారీ కట్టినా సల్వారే చుట్టినా అల్లాడిస్తదే నీ అవుట్లైను. స్టెప్పులే నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టిన కొత్త ట్యూను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. చిక్కు చిక్కు బండి ఎంత చేసేనండి, ఎత్తి కూది పేస్తే ఎన్ను జారేనండి. నట్టిల్లే అదరేస్తే నడి గొప్పే కదలాడిపోయేనండి. చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి, వంతెనెక్కుతుంటే దాని గంతులెక్కువండి. అమ్మమ్మో ఆ ఇంజన్లో డ్రైవరికి ఇసురెక్కువా, అందాలంటే సల్లో ఇందరగించంగా ఆసెక్కువా. చిక్కు చిక్కు బండి ఎంత చేసేనండి, అరే చిక్కు చిక్కు బండి దాని దూకుడెక్కువండి.
చిక్కు చిక్కు బండి దారి దూకుడెక్కు వండి ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారినండి జారిన పైటన్స్ జెండా చూపిస్తే ఆగే బండుంటదా సిగ్గుల సింగారం సిగ్నేలిచ్చాక ఓపిక రాకుంటదా ఓపిక ఎంతున్నా రాపిడి తగ్గిస్తే హాయిగా ఉంటాదిగా దూరం ఎంతున్నా భారం లేకుండా జారుకుపోవచ్చుగా ఓలమ్మో ఆ పగడాల బండెక్కి దిగలేనమ్మో అరే కలిసొచ్చే ఇంట్లోకి నడిచొచ్చే ఇల్లాలికి స్వాగతమమ్మో చిక్కు చిక్కు బండి చిక్కు 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 ఎంత చేసేనండి ఓయ్ 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 ఎత్తి కుదిపేస్తే ఎన్ను జారినండి హే 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 నా గుండెల్లో గుప్పు గుప్పులాడేనండి నట్టిల్లే అదరిస్తే నడికొప్పే కదలాడిపోయినండి అరెరెరెరె చిక్కు చిక్కు బండి చిక్కు 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 దాని దూకుడెక్కు వండి డి 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 వంతె నెక్కుతుంటే దాని గంతులెక్కు వండి హై 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 అమ్మమ్మో ఆ ఇంజన్లో డైవరికి ఇసురెక్కువా అందాల టేసల్లో ఇందరగించంగా